అన్నదమ్ముల మధ్యన ఉంది, భార్యాభర్తల మధ్యన ఉంది, స్నేహితుల మధ్యన ఉంది. ఏం కూరది? సవితి పోరు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎప్పటికీ సుఖంగా మాత్రము ఉండలేదు. ఎందుకని? వాళ్ళకి చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంది. ఏమలవాటు అది? ఇది దట్టు అటు ఇటు చేరేయటం వల్ల వీళ్ళ మనసు స్థిరంగా ఉండదు, ఆలను కూడా స్థిరంగా ఉండనివ్వరాడు. హల్లెలూయా. అందుకని ఏమేమన్నాడు అక్కడ? భక్తిహీనులను ఆయన కాపాడెను. చదువు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చున్న రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. నిత్యమును కూర్చుండబెడతాడంట. హల్లెలూయా. చదవండి. వారు ఘనపరచబడుదురు. వారు సంఖ్యలతో పట్టబడిన ఎడలను ఏంటది? అప్పుడు వారు గర్వముగా ఎట్లంట? వారి వారి పాలెములను వారి దోషములను ఏంటో తెలియచేయను. తెలియచేసిన వినరు. తెలియజేసిన అంటే మంచి చెప్పితే ఎవరు వినరు. ఇది నీతిరా అంటే పొర్రపాటుని వారు చూడరు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు వీళ్ళు పితాటం కలిగిన మాటలు చెప్పే మాటలు వినటం కన్నా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మన త్రోవ ఏంటి, మన మాట ఏంటి అనేది ఆ మంచి విత్తనాన్ని విత్తగలిగితే పొలంలోకి వెళ్ళి పనిచేశాక ఆ పార తెగుద్దా? కొన్ని కత్తి పట్టుకుని చేశాం, తెగుద్దా? హల్లెలూయా. నైపుణ్యత కలిగిన జ్ఞానము దేవుడు మనకిస్తాడు. కానీ లోక తీరు కలిగిన నడకతో నువ్వు ఆలోచించుకుంటూ పని చేస్తే ఏ చేస్తుంది అతను. హల్లెలూయా. అందుకని ఎవరికి దూరంగా ఉండకూడదు అంటే కత్తికి కాదు, పారకి కాదు, దేవునికి దూరంగా ఉండకూడదు. ఎవరికట? కానీ ఇప్పుడు మనం ఎవరికి దూరంగా ఉంటున్నావు? దేవునికి దూరంగా ఉంటున్నావు. ఎవరికి సమీపంగా ఉంటున్నావు అంటే అది మనల్ని వేసేయాలి. కాబట్టి కత్తికిను పారకిను సమీపముగా, శత్రువుకి సమీపంగా ఉంటున్నాం అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు మనకి? పశుప్రాయులు. ఎవరట వాళ్ళు? అందుకని మిమ్మల్ని అందరినీ ఏమని పిలిచారు ఇందాక? అడ్డం వేసుకునే పిల్లల మీదంతా అని చెప్పాల్సి వచ్చింది. అందుకే హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో గొప్పగా నటించేస్తాం పిల్లలను సంకరేసుకుని. ఏంటది? చదువు కాడికి వెళ్ళేటప్పుడు ఉండదు, చదివించడానికి ఉండదు, నేర్పే కాడు ఉండదు. ఒక మంచి మొక్కను పెంచాలంటే అది వంకరగా పెరిగిందని ఏం చేస్తాం? దానికి ఒక పుల్లబాటి లైన్గా కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే మంచి చెట్టు అని రోడ్డు పక్కన ఉంటున్న కంచికొమ్మ చెట్టు కట్టండి, వెళ్ళి కడతారా? ఎవరికి భలే చెప్పారు, మాకు పని అనుకున్నారేంటి అంటారా? చెప్పండి. పెళ్ళి కావాలని ఒక కోరిక ఉంది. ఏంటది? ఆ కోరికతో హైదరాబాద్ వెళ్ళాడు మా తండ్రి. పెళ్ళి కావాలని ఒక కోరిక ఉంది, ఆ కోరికతో మా తండ్రి హైదరాబాద్ వెళ్ళాడు. కోరి తెచ్చుకున్న కొంత తిప్పలో సామరంగా వర్ణనాతీతం. ఆ నరకం ఇంకొకటి ఎవడో పడలేడు. అసలు ఆ నరకం అనేది ఇంకొకటి ఎవడో పడలేడు. అయితే నువ్వు చెప్తామా లేకపోతే నేను చెప్తామా అనే కారణం ఉంటుంది అక్కడ. అయినా కానీ అతడు అనేది బ్రతుకున్నాడు అని అంటే నిజంగా దేవుడిచ్చిన వరమే అది. ఆ ప్రాణం దేవుడిచ్చిన వరమే ఆ ప్రాణం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకడు అయితే పొరపాటున కూడా బ్రతకరు. ఈ దాటి పేర్లు కూడా మార్చిపోతాయి. అంటే జనాభా లెక్కలో నుంచి కొట్టివేయబడతారు. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్కి వెళ్తేనే జనాభా లెక్కలో నుంచి కొట్టివేయబడతారు. లేకపోతే
కొట్టివేయబడరు చాలా మంది. హల్లెలూయా. ఏదో మూల బతికే ఉన్నాడులే అనుకుంటారు అక్కడ. అయితే పాపం కలిగిన నిర్ణయానికి అయితే పాపం మా చంట పని వచ్చింది. ఆలోచన పాపం అడగండి కావాలి, వచ్చింది ఆలోచన. ఆలోచించిన ఆ ఆలోచన వచ్చేటప్పటికే ఈ కాలేబు రాజు అనే బ్రదర్ దొరికాడు. ఈ కాలేబు రాజు అనే బ్రదర్ దొరికాడు. దొరికితే ప్రాణం తీసుకునే ఆలోచన విడిచిపెట్టేసేసి ఏం చేశాడంట? బ్రతికిపోయాడు మొత్తానికి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు కావాలని కోరుకుంటున్నారు, కానీ భక్తిని ఇష్టపడతలా. ఇక భక్తిని ఇష్టపడతలా. ఇది తప్పు చంటి అని అంటే, అమ్మో ఈయన ప్రతిదీ చెప్పేస్తున్నాడని చెప్పి ఆ చంటి ప్రాణాన్ని నిలుపుకున్నాడు, కానీ ఆయన దగ్గరికి రావడం మానేశాడు. హల్లెలూయా. అయినా అతను తెలుసుకోవటానికి, గ్రహించడానికి, నిజము అనడానికి చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది, కానీ తెలుసుకున్నాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ కళ్ళకి దూరం కనపడతల్లా. ఏం కనపడతలా? ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు? 50 కిలోమీటర్ల నుంచి వచ్చాడు. ఊరు ఎందుకు మళ్ళీ 80 అంట. నేనే తప్పు చెప్పాను ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. 80 కిలోమీటర్ల నుంచి అతనికి ఏం కనపడలా? ఇప్పుడు దూరం కనపడలా. ఎవరు కనపడ్డారు అంటే దేవుడే. ఆ దేవుడు ఆ పక్కన చుట్టుపక్కల 80 కిలోమీటర్లో 80 గుళ్ళు దాటుకుంటాడు. ఏంటది? 80 కిలోమీటర్లో 80 గుడులు దాటుకుంటాడు ఆయన. అయినా కానీ ఎక్కడ తన ప్రాణం నిలబడిందో, ఎక్కడ తన ప్రాణానికి అర్థం తెలిసిందో అక్కడికి ఆయన వచ్చేసాడు. అంటే దేవుడు ఎక్కడికి నడిపించాలో అక్కడ నడిపించేస్తాడు. అవునా? కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. హల్లెలూయా అంటే ఆశీర్వాదం కలిగిన ఒక పలుకునే పలకలేకపోతున్నాం. ఆయాసం.